మంచిది. మరి వాక్య సందేశంలోనికి వెళ్ళే ముందు కొన్ని విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. అవేంటంటే మనిషి యొక్క ఆత్మీయ స్థితిని గ్రహించడం. ఇది మాట్లాడుకున్న తర్వాత మనము దేవుడు చేసేటటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయి, ఎక్కడ జరుగుతాయి, అద్భుతాలు ఆశ్చర్యాలు ఎక్కడ జరుగుతాయి, ప్రవచన కార్యాలు ఎక్కడ జరుగుతాయి, ఎవరి గురించి ప్రవచిస్తాడు దేవుడు, ఎలా ప్రవచిస్తాడు, అది నిజంగా ప్రవచనమా కాదా తెలుసుకోవడం ఎలాగా అనేటటువంటి విషయాల గురించి కొద్దిసేపు మనం మాట్లాడుకుందాం. ముందుగా మనిషి యొక్క ఆత్మీయ స్థితిని గురించి తెలుసుకోవడం. మన ఆత్మీయ స్థితి ఇతరులకే తెలుస్తుంది. అది ఎవరికయ్యా అంటే మనకి తెలుస్తుంది ఫస్ట్. రెండవది దేవుడికి తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది? ముందు మనకి తెలుస్తుంది మన యొక్క పరిపూర్ణత ఎలా ఉంది, మన యొక్క పరిశుద్ధత ఎంత వరకు ఉంది, మనం ఎంత పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాము, ఏ ఏ విషయాల్లో మనం గెలవగలుగుతున్నాము, ఏ ఏ విషయాల్లో మనం ఓడిపోతున్నాము, నిజంగా దేవుడి యొక్క ఆత్మ మనతో ఉందా లేదా అనేటటువంటి విషయం ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది అంటే మనకి తెలుస్తుంది. ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏమంటారు దాన్ని తెలుగులో ఏమంటారు? ఆత్మ పరిశోధన తర్వాత ఏమొస్తుంది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, చెప్తారా మీరు ఏదైనా? తెలుగులో దీనికి ఏం పదం ఉంటుంది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మరి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి విషయం అంటే, నేను కనుక ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఒక స్టేట్మెంట్. నేను వినడా? మొన్న వినలేదా? వారం క్రితం వినడా? నెల క్రితం వినలేదా? ఇవన్నీ కూడా ఒక జడ్జిమెంట్ లోకి వచ్చేస్తాయి. ఏ జడ్జిమెంట్ లోకి వస్తాయంటే, ఇప్పుడు కనుక నేను ప్రార్థిస్తే దేవుడు వినేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకు వింటాడు ఇప్పుడు దేవుడు మన ప్రార్థన అంటే, మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. మన ఆత్మీయ విషయమై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. మన భక్తి విషయమై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. మనం చేసేటటువంటి ప్రార్థన విషయమై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. మనం అడిగేటటువంటి అకోరిక విషయమై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. బ్రెయిన్ లో ఖచ్చితంగా వింటాడు ఈరోజు దేవుడు. ఎందుకంటే నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను, దేవుడు ఆజ్ఞలను పాటిస్తున్నాను, దేవుడు చెప్పినట్టుగా ఏ దాంట్లో కూడా నేను త్రుటిలో పాటు చెందలేదు, కాబట్టి దేవుడు నా ప్రార్థన వింటాడు. ఇలాంటి సమయంలో కనుక ప్రార్థిస్తే 99.99% పని జరిగిపోతుంది. హల్లెలూయా. మరి ఇలాంటి సమయాన్ని ఎన్నిసార్లు మనం గుర్తించగలిగి దాన్ని వాడుకోగలిగాము? మనిషి సహజంగా చాలా విషయాల్లో పడిపోతా ఉంటాడు. చాలా విషయాల్లో పడిపోతా ఉంటాడు, మళ్ళీ లేస్తూ ఉంటాడు, మళ్ళీ పడిపోతా ఉంటాడు, మళ్ళీ లేస్తూ ఉంటాడు. కొద్ది రోజులు ప్రార్థనకు దూరం అయిపోయి చీకటి బ్రతుకుతా ఉంటాడు. కొద్ది రోజులు మందిరానికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో, మందిరంకు వెళ్ళి ప్రార్థించుకోలేనటువంటి పరిస్థితిలో ఉండిపోతాడు. అట్లా కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు. అయితే మళ్ళీ తిరిగి దైవ స్థితిని పునరుద్ధీకరించుకున్న తర్వాత వెంటనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది హృదయంలో. వెంటనే ఒక ఆలోచన వస్తుంది, నేను ఇప్పుడు ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడి ఆత్మ ఈ ప్రాంతంలో సంచరిస్తాడు. అప్పుడు కనుక మనము ఆ పరిస్థితిని కనుక గుర్తించగలిగితే, అప్పుడు కనుక మనం ప్రార్థించగలిగితే ఖచ్చితంగా మనకి సమాధానం వస్తుంది. మరి ఇలాంటి అనేక సందర్భాలను నేను గుర్తుపట్టగలిగాను. ఇలాంటి అనేక సందర్భాలను గుర్తుపట్టి ఒక మధ్యాహ్న కాల సమయంలో ఒక స్త్రీ ఇద్దరు బిడ్డల్ని తీసుకొచ్చి ఒక మందిరంలో ప్రార్థిస్తూ ఉంది, ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉంది. అయ్యా, మా పరిస్థితి ఏంది? మాకు వ్యాపారాలన్నీ కూడా నష్టంతో కూడుకొని, మా పరిస్థితి అంతా కూడా చెడిపోయింది, మా బ్రతుకులన్నీ కూడా గందరగోళం అనేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాయి.
వ్యాపారాల్లో నష్టం వస్తూ ఉంది, ఏది పట్టుకున్నా కూడా మొత్తం లాస్ అయిపోతా ఉన్నాం. ఏం చేయాలా అని ఏడుస్తా ఉంటే ఆ పరిస్థితిలో నాకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. నేను వెళ్ళి ప్రార్థన చేస్తే ఈయనకి కార్యం జరుగుతుంది. ఏంటది? లోపల కాన్ఫిడెన్స్. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది కాన్ఫిడెన్స్ అంటే, నా యొక్క పరిస్థితి నాకు తెలుసు, నా ప్రార్థన శక్తి నాకు తెలుసు, నా ప్రార్థన, నా విశ్వాసము, దేవుని అందరి భక్తి సమృద్ధిగా ఉన్నటువంటి రోజులయ్యి. నేను బాగా గడుపుతున్నా, దేవుడితో రోజు మాట్లాడుతున్నాడు. ఎందుకు నేను ఈ స్త్రీకి ప్రార్థించకూడదు, ఎందుకు ఈ స్త్రీ కోసం నేను దేవుడికి అప్పచెప్పకూడదు? చాలా పెద్ద ఆమె, వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు, వాళ్ళ భర్త లేడు, ఇద్దరు కుమారులు, వాళ్ళు ముగ్గురు కలిసి కష్టపడతా ఉన్నారు, శ్రమ పడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. చెరువులన్నీ పోయినాయి, అప్పిచ్చే వాళ్ళు రావట్లేదు ముందుకి. ప్రార్థన చేయడానికి ముందుకెళ్తే, అమ్మా నేనే వెళ్ళాను ముందుకెళ్తే, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నా ప్రార్థన వింటాడనే విశ్వాసము ఈ రోజు నాకు ఉంది. నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తే నీకు కార్యం జరుగుతుందనే నమ్మకం నా హృదయంలో సమృద్ధిగా ఉంది. ఎక్కడ కూడా నాకు అనుమానం లేదు. మీరు తలలో వంచండి, నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆమె ఏ విషయాల గురించి దేవుడిని అడిగిందో ఆ విషయాలన్నీ కూడా దేవుడు ఆమెకు సమకూర్చాడు. అద్భుతం జరిగింది ఆమె జీవితంలో. ఆశ్చర్య కార్యాలు జరిగాయి 2 రోజుల్లో 3 రోజుల్లో. అప్పుడు ఎక్కడ వెళ్ళినా కూడా లేదనే వాళ్ళు అప్పుడు ఇవ్వడానికి రెడీ అయ్యారు. వాహనం రెడీ అయింది. వాళ్ళ యొక్క చెరువులన్నీ కూడా మొత్తం మళ్ళీ సిద్ధం చేసుకునేదానికి అన్ని అనుకూల పరిస్థితులన్నీ వచ్చేసాయి. అద్భుతం జరిగింది ఆమె జీవితంలో. ఆశ్చర్య కార్యం జరిగింది. దేవుడు విన్నాడు ఆ ప్రార్థన. మధ్యాహ్న సమయంలో దేవుడు ఆ కుటుంబం యొక్క కన్నీటిని చూశాడు. దేవుడు ఆ కుటుంబం ప్రార్థించేటటువంటి ఆ విషయాలన్నిటినీ కూడా నెరవేర్చడానికి సిద్ధమయ్యాడు. మరి ఆ వచ్చి మందిరంకి వచ్చి సాక్ష్యం చెప్పండి, పలానా వ్యక్తి కన్నీటితో ఏడుస్తూ ఉంటే, రోధిస్తూ ఉంటే వచ్చి ఆయన ప్రార్థన చేస్తానన్నాడు, ప్రార్థన చేశాడు. మా జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని మేము చూసాము అని ఆ పాస్టర్ గారు ఆ సంఘం ఎదుటి సాక్ష్యం చెప్తే, ఆ పాస్టర్ గారు ఏమన్నా తెలుసా, ఎవరు పడితే వాళ్ళ చేత ప్రార్థన చేయించుకోకూడదు, ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన చేయకూడదు. మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు కనుకుంటే పాస్టర్ని ఫోన్ చేయాలి. అప్పుడు నేను పాస్టర్ని కాదు, నేను ఒక విశ్వాసిని. పాస్టర్లే ప్రార్థన చేయాలి, ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. పాస్టర్లే ప్రార్థన చేయాలి, మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఆడకూడదు అని చెప్పి ఆమెను మందలించి, ఇంకొకసారి ఇలాగని చేస్తే బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఏం చెప్పారు ఆ స్టైల్లో, ఆయన స్టైల్లో ఆయన చెప్పాడు. మరి ఈ విషయాన్ని గురించి నేను ఎందుకు మీకు తెలియజేస్తున్నానయ్యా అంటే, దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. చెయ్యరు అని చెప్తే అది అబద్ధ ప్రవాద అవుతుంది. ఏం బోధ అవుతుంది? అబద్ధ బోధ అవుతుంది. దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. దేవుడు మనం ఊహించినటువంటి విషయాలను కూడా ఆయన ఆలోచన చొప్పున నెరవేర్చగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఇది మొదట మనము నమ్మాల. అయితే ఈ నమ్మకాన్ని కనుక అలాగే కానీ వంచగలిగితే చివరి వరకు కూడా ఆ కార్యాన్ని మనము కంటితో చూడగలము. మరి బైబిల్ గ్రంథంలో ఇలాంటి ఆశ్చర్యాలు, ఇలాంటి అద్భుత కార్యాలు వేల సంఖ్యలో జరిగాయి. ఆ అద్భుతాల గురించి, ఆశ్చర్య కార్యాల గురించి మనము సంభాషించుకుంటూ, ఎలాంటి పరిస్థితిలో దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఎలాంటి పరిస్థితిలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, ఎలాంటి పరిస్థితిలో ఆయన ప్రవక్తలను వాడుకుని ప్రవచనాలు వాళ్ళ నోటి ద్వారా పలికిస్తాడు. ఈ విషయాల గురించి మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. మనం ఒక్కసారి కనుక
బైబిల్ మనం ఓపెన్ చేసి కనుక చూసినట్లయితే నేను ముఖ్యమైనటువంటి అద్భుత కార్యాల గురించి, ఆశ్చర్య కార్యాల గురించి ఈరోజు మాట్లాడడానికి బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని రెఫరెన్సెస్ తీసుకోవడం జరిగింది. వాటిలో ప్రధానమైనటువంటిది నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనం నుంచి 31వ వచనం వరకు కనుక చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి కార్యం అక్కడ కనబడుతుంది. అది ఏంటంటే ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటి ఒకవైపు నుంచి మరోవైపుకి, ఒకవైపు నుంచి మరోవైపుకి దాటి వెళ్ళడము. ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళడం. ఈ యొక్క ఆశ్చర్య కార్యము, అద్భుత కార్యము ఎందుకు జరిగింది? మనం ప్రతి అద్భుత కార్యం దగ్గర, ఆశ్చర్య కార్యం దగ్గర 3 ప్రశ్నలు వేసుకుందాం. 3 ప్రశ్నలు వేసుకుందాం. ఒకటో ప్రశ్న ఏంటంటే ఎవరు చేశారు? రెండవ ప్రశ్న ఏంటంటే ఎందుకు చేయబడింది? మూడవ ప్రశ్న ఏంటంటే దీన్ని చేయడం వల్ల వచ్చే లాభాలు, నష్టాలు ఏంటి? ఏంటి ఆ ప్రశ్నలో? మొదటి ప్రశ్న ఏంటి? మొదటి ప్రశ్న ఎవరు చేశారు? రెండవ ప్రశ్న ఎందుకు చేయబడింది? ఇది చేయబడడం ద్వారా పర్యవసాన ఫలితాలు ఏంటి? ఇప్పుడు యూట్యూబ్ కనుక ఓపెన్ చేసి చూసినట్లయితే పెద్ద పెద్ద హెడ్డింగ్లు, పెద్ద పెద్ద హెడ్డింగ్లు. ఏ హెడ్డింగ్లు అంటే ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు. ఇదే హెడ్డింగ్లు. ఏ హెడ్డింగ్లు? ఏంటిది? అద్భుత కార్యాలు జరిగేటటువంటి ప్రదేశం, ఆశ్చర్య కార్యాలు జరిగేటటువంటి ప్రదేశం, లేదా అద్భుత కార్యాలు జరిగేటటువంటి స్వార్థ, ఆశ్చర్య కార్యాలు జరిగేటటువంటి ప్రార్థన సమావేశం. ఇలాంటి హెడ్డింగ్లతో డబ్బులు సంపాదించుకోవడానికి చాలా మంది చాలా కష్టపడతా ఉన్నారు. అయితే ఈ 3 ప్రశ్నలు ఇక్కడ వేద్దాం. ఎక్కడ? వాళ్ళు చెప్పేటటువంటి ఆ ప్రాంతంలో ఆ 3 ప్రశ్నలు వేద్దాం. మొదటి ప్రశ్న ఏంటంటే ఎవరు చేస్తారు అద్భుత కార్యం ఆ మందిరంలో లేదా ఆ ప్రాంతంలో? ఎవరు చేసేది? ఎవరు చేస్తారు? ఎక్కడైనా అద్భుత కార్యం చేసేది ఎవరు? పాస్టర్ చేస్తాడా? ఎవరు చేసేది? దేవుడు చేస్తాడు. ఎవరు చేసేది అద్భుత కార్యం? దేవుడు ఈ ప్రాంతంలోనే అద్భుత కార్యం చేస్తాడా? పక్క ఊర్లో చేయడా? ఫస్ట్ ప్రశ్నకి సమాధానం. ఇప్పుడు నువ్వు యూట్యూబ్ లైవ్ ఇస్తున్న బాగానే ఉంది. నువ్వు యూట్యూబ్ లైవ్ ఇచ్చే ఆ ప్రాంతంలోనే అద్భుతం జరుగుతుందా? పక్క ఊర్లో జరగదు అద్భుతము. మరి పక్క ఊర్లో కూడా అద్భుతం జరుగుతుంటే, పక్క ఊర్లో కూడా దేవుడు అద్భుతాలు చేస్తుంటే, పక్క ఊర్లో కూడా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తా ఉంటే నీ లైవ్ లో ఎందుకు వచ్చి కూర్చోవాలా? మొదటి ప్రశ్నకి సమాధానం. రెండవ ప్రశ్న ఏంటి? ఎందుకు చేయాలి అద్భుతాలు? ఎందుకు చేయాలి అద్భుతాలు? ఎందుకు జరుగుతాయి బైబిల్ గ్రంథంలో అద్భుతాలు? చాలా కారణాలు ఉన్నాయి దీనికి. మొట్టమొదటి కారణం ఏంటంటే నేనే దేవుడిని, నేను తప్ప మరొక దేవుడు ఎవరు లేరు మీకు అని తెలిసి చెప్పడానికి దేవుడు కొన్ని అద్భుత కార్యాలు చేశాడు. ఏం చేశాడు? దేని చేశాడు? నేను దేవుణ్ణి అని తెలియచేయడానికి. అవునా? నేను దేవుణ్ణి అని తెలియచేయడానికి, ఆయనను నమ్మి బాప్టిస్టులు తీసుకోవడానికి, ఆయన చేసినటువంటి కార్యములు చూసైనా ఆయన పరలోకంలో నుంచి వచ్చినటువంటి మహోన్నతుడు అని గుర్తించడానికి చేశాడు. అవునా? మరి ఇప్పుడు ఆ యొక్క మీటింగ్స్ కి వచ్చేటటువంటి వాళ్ళు ఎవరయ్యా? దేవుడు
నిజమా కాదా అని అవిశ్వాసంతో వచ్చేవాళ్ళ, లేకపోతే నిజంగా ఇది దేవుడు తెలుసుకొని వచ్చేవాళ్ళ? ఎవరు వస్తున్నారో మీటింగ్స్ కి? సువార్త సభలకి, అద్భుత సువార్త సభ, అద్భుతాలు జరిగేటటువంటి సువార్త సభకి వచ్చేటటువంటి ప్రజలు ఎవరు వస్తున్నారు? దేవుడు నమ్మిన వాళ్ళు వస్తున్నారా? దేవుడు అంటే తెలియని వాళ్ళు వస్తున్నారా? చెప్పాలి. దేవుడు అంటే తెలిసిన వాళ్ళు ఆ మీటింగ్స్ కి వస్తున్నారు. మరి దేవుడు అంటే తెలిసిన వాళ్ళ దగ్గర దేవుడు మళ్ళీ ఒక అద్భుతాన్ని చేసి నిజంగా నేను దేవుడు అని చెప్పుకోవడం ఆయనకు అవసరమా? దేవుడు ఎక్కడ చేశాడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు? ఎక్కడ చేశాడు? అంత్యుల ముందు చేశాడు. దేవుడు ఎనకనటువంటి ప్రజల ముందు చేశాడు అద్భుత కార్యాలు. అవునా? చెప్పండి. ఏలియా ఎక్కడ చేశాడు అద్భుతం? ఎవరి మధ్యలో చేశాడు ఏలియా అద్భుత కార్యం? ఎవరి మధ్య చేశాడు? అహరోను భయంకరమైనటువంటి ఆ దేవతల కోసం పూజలు చేస్తున్నటువంటి ఆ యొక్క దేవతల మధ్య భయంకరమైనటువంటి ఆరాధన జరుగుతున్నటువంటి ప్రాంతంలోకి వెళ్ళి ఏలియా ఒకడే నిలబడ్డాడు ఒక సైడు. ఏలియాకి ఎంతమంది ఉన్నారు వెనకాల? ఎంతమంది ఉన్నారు ఏలియా వెనకాల? ఎవ్వరు లేదు ఏలియా వెనకాల. కొట్టి చంపించినా దిక్కు లేదు. ఆ యొక్క బలిపీఠాన్ని ఎదిగించడానికి, మండించడానికి 300 మంది ఏం ప్రవక్తలలో? బయలు ప్రవక్తలు. 300 మందికి పైగా బయలు ప్రవక్తలు అంటే 300 మందికి పైగా బయలు ప్రవక్తలు భయంకరమైనటువంటి ఆ డాన్సులు, నృత్యాలు చేస్తూ ఆడుతూ పూజిస్తూ ఉంటే మరొక వైపు ఎంతమంది ఉన్నారు దేవుని వైపు అంటే? నువ్వు అద్భుతాలు చేయాలనుకుంటే, ఆశ్చర్య కార్యాలు చేయాలనుకుంటే దేవుడు ఎవరో తెలిసినటువంటి వాళ్ళ దగ్గర చేయడు నువ్వు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి భయంకరమైనటువంటి వ్యక్తులు ఎదుగుతేనే నిలబడి అప్పుడు అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని చేసి చూపించి, ఎస్ ఈయన నిజమైనటువంటి దేవుడు, ఈయన పరలోకం నుంచి వచ్చినటువంటి ప్రవక్త, ఈయన పరలోకం నుంచి వచ్చినటువంటి ప్రధాన యాజకుడు. అప్పుడు దేవునికి మహిమ, అప్పుడు దేవునికి సంతోషం, అప్పుడు దేవునికి ఆనందం, అప్పుడు దేవుని నామము ఉన్నతమైనటువంటిది అని తెలియజేయబడుతుంది. అప్పుడు దేవదూతలు ఎంతో సంతోషంగా దేవుని గానం చేస్తారు. అప్పుడు ఒక పెద్ద సంతోషకరమైనటువంటి పండగ వాతావరణం నెలకొంటుంది. ఆ ప్రయత్నంలో నీ ప్రాణం పోయినా కానీ దేవుడు నిన్ను ఎత్తి నిలబెట్టడానికి ఆయన హస్తం, ఆయన ఆత్మ నీ వైపు ఉంచబడుతుంది. హల్లెలూయా. నువ్వు చేసే ప్రదర్శన ఎవరి కోసం? నువ్వు చేసేటటువంటి భక్తి ఎవరి ఎదుట? నువ్వు చేసేటటువంటి భక్తి ఉపయోగకరమైనటువంటిదా? ఎంతమంది ఆత్మలు నీ అద్భుత కార్యాలు చూసి దేవుని వైపు తిరుగుతున్నారు? ఎంతమంది ఆత్మలు నువ్వు చేసేటటువంటి ఆశ్చర్య కార్యాలు చూసి దేవుని యొక్క విశ్వాసము మీద నిలబడి ఉన్నారు? ఈ ప్రశ్నలు మనము అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగే ప్రతి చోట కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. మూడో ప్రశ్న ఏంటి? నువ్వు చేసినటువంటి అద్భుతం యొక్క ఫలితం ఏంటి? నువ్వు చేసినటువంటి అద్భుతం యొక్క ఫలితం, పర్యవసానం ఏంటి? ఈ మూడవ ప్రశ్న కూడా మనము ప్రతి అద్భుత కార్యం దగ్గర, ఆశ్చర్య కార్యం దగ్గర వేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎవరి సముద్రాన్ని దాటి ఇశ్రాయేలు అవతలకు వెళ్ళారు? ఇక్కడ కార్యము చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే దేవుడు. మొదటి ప్రశ్నకి సమాధానం వచ్చింది. రెండవ ప్రశ్న ఎందుకు చేయబడింది? ఇశ్రాయేలీయులకి దేవుడు అంటే ఎవరో తెలియదు.
ఎందుకు చేయబడింది? ఇశ్రాయేలీయుల ద్వారా అనేక ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఎందుకు జరిగాయి? వాళ్ళకి దేవుడికి మధ్య సత్సంబంధం లేదు. భయంకరమైనటువంటి విగ్రహారాధనలో జీవిస్తూ బ్రతుకుతూ అడక ఫరో చేస్తున్నటువంటి అన్ని కార్యములను కూడా కంటితో చూస్తూ వాటిల్లో మగ్గిపోయినటువంటి ప్రజలు వాళ్ళు. యెహోవా దేవుని యొక్క కార్యములు ఎలా ఉంటాయో తెలియదు వాళ్ళకి. దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియదు వాళ్ళకి. దేవుని యొక్క ఏర్పాటు ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళకి. చాలా గ్యాప్ వచ్చింది. యేసుకి దేవుని కార్యం తెలుసు, మోషేకి దేవుని కార్యము తెలుసు. ఈ ప్రశ్నలు ఎవరైతే ఉన్నారో మోషే కనుక నిలబడి మోషేని అనుసరిస్తూ నడవడానికి మొదలుపెట్టినటువంటి ఈ ప్రశ్నలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏం తెలియదంటే దేవుని యొక్క ఆలోచన తెలియదు. ఎలాగ దేవుడు అంటే ఎవరో తెలియాలి, ఎలాగ దేవుడు ఉన్నాడని తెలియాలి, దేవుడి కార్యాలను చేస్తాడని తెలియాలి, దేవుడు నడిపిస్తాడని తెలియాలి, దేవుడు బ్రతికిస్తాడని తెలియాలి, దేవుడు చంపేస్తాడని తెలియాలి. శత్రువుల మీద కత్తి ఎత్తేటటువంటి వ్యక్తి ఆయన అని తెలియాలంటే ఏం జరగాలి? అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యాలు జరగాలి. మానవుని ఊహ కలనటువంటి అనేక కార్యాలు వాళ్ళ పట్ల నెరవేర్చబడ్డాయి. ఆ అరణ్యంలో ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత దేవుడు అక్కడికి ఆపేయలేని అద్భుతాలు, అక్కడికి ఆపేయలేని ఆశ్చర్య కార్యాలు. వాళ్ళు నడుస్తూ వెళ్ళినంత దూరం వరకు కూడా, వాళ్ళు పోరాడుతూ వెళ్ళినంత దూరం వరకు కూడా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరిని బట్టి? దేవుని బట్టి. ఫలితం ఏంటి? ఈ అద్భుతాలు జరగడం వల్ల ఫలితం ఏంటి? దీని పర్యవసానం ఏంటి అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి యెహోవా దేవుడు అంటే ఎవరు, యెహోవా దేవుని కార్యాలు ఎలా ఉంటాయి, ఆయన ఆత్మ యొక్క నడిపింపు ఎలా ఉంటది, ఆయన యొక్క ఆత్మ మనకు ఉంటే ఎలా ఉంటది అనేటటువంటి విషయాలన్నీ కూడా హృదయం రాసి పెట్టబడ్డాయి. తుడిపి వేయనంతగా ఎప్పటి వరకు కూడా వాళ్ళకి దేవుడు అంటే ఎవరు? యెహోవా దేవుడు, మరొక దేవుడు లేడు, మరొక దేవుడు లేనే లేడు. అంతగా వాళ్ళ హృదయాల్లో పాతుకుపోయాడు ఆయన. మరి ఇంకా అనేక ప్రాంతాల్లో, అనేక ప్రదేశాల్లో దేవుని యొక్క కార్యాలు జరిగాయండి. మరి ఎక్కడ జరిగాయి చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. మరి మనం కనుక చూసినట్లయితే నోవాహు జల ప్రళయం ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక. ఏం జరిగింది నోవాహు జల ప్రళయంలో? ఏం జరిగింది? ఒక ఏర్పాటు, దేవుని యొక్క ఏర్పాటు ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి ప్రపంచం మొత్తం నాశనం అయిపోయినా కానీ నోవాహు మరియు ఆయన కుటుంబ సభ్యులు చనిపోలేదు. మరి ఈ మూడు ప్రశ్నలు ఇక్కడ కనుక వేసుకున్నట్లయితే చేసినటువంటి వ్యక్తి దేవుడు ఎవరిని బట్టి చేశాడు, దేనికి చేశాడు ఈ కార్యాన్ని? మనుషుని యొక్క పాపాన్ని భూమి మీద తుడిచిపెట్టడానికి. తద్వారా జరిగినటువంటి ఫలితం ఏంటి, పర్యవసానం ఏంటి? నోవాహు అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క కుటుంబము నీతిమంతుడిగా ఎంచబడినటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి యొక్క కుటుంబము భూమి అంతా కూడా విస్తరించబడింది. ఆయన చేసేటటువంటి ప్రతి కార్యానికి కూడా, ఆయన చేసేటటువంటి ప్రతి కార్యానికి కూడా ఒక కారణం అనేది ఉంటది. కారణం లేకుండా అద్భుతాలు చేయడు, కారణం లేకుండా ఆశ్చర్య కార్యాలు జరగవు, కారణం లేకుండా దేవుడు ఏది కూడా చేయడు. ఆయన
ప్రతి దాని వెనుక ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రతి దాని వెనుక ఒక ఏర్పాటు అనేది ఉంటుంది. నువ్వు ఒక అంగడి పెట్టుకొని ఆ అంగడిలో వచ్చినోడు కల్లా ఏదో ఒకటి చెప్పి పంపిస్తున్నావు అనుకో ప్రవచనం. నీకిది, నీకది, నీకది, నీకిది, నీకిది. వచ్చినోడు ఎవడి వాళ్ళన్నా నువ్వు ఇప్పుడు కార్యం నీకు ద్వారా జరుగుతున్నట్టు నీ ద్వారా జరుగుతుందా, దేవుడి ద్వారా జరుగుతుందా? దేవుడి నుంచి అందరితో మాట్లాడేవాడు కాదు ఆయన. ఎవరితో మాట్లాడుతున్నాయినా? ఎవడైతే సంపూర్ణత చెంది, ఎవడైతే పరిపూర్ణత చెంది, ఎవడైతే ఆయనకి ఇష్టడని ఎంచబడతాడో, ప్రతి పనికి మానవుడితో మాట్లాడేవాడు కాదు ఆయన. దారుణంగా ప్రతి ఎవరితో మాట్లాడేవాడు కాదు ఆయన. ఆయన ఎవరితో మాట్లాడతాడంటే ఆయన ఏర్పాటు చేసుకొని పాపి అని ఎంచబడినటువంటి వాడితో మాట్లాడతాడు, లేదంటే పరిపూర్ణత చెందినటువంటి పరిశుద్ధితో మాట్లాడతాడు. ఒక కారణం ఉంటది అక్కడ. నీ పాపాల నుంచి నువ్వు బయటికి రావాలని హెచ్చరిస్తాడు. నీ పరిశుద్ధతను నువ్వు నిలబెట్టుకోవాలని హెచ్చరిస్తాడు. మరి ఈ అంగట్లో అయితే ఎవడొస్తే వాడికి ఏదో ఒకటి. సూపర్ మార్కెట్ చూసారా? సూపర్ మార్కెట్కి పోతే చెయ్యి పెడితే ఏదో ఒకటి తగులుతుంటది. సూపర్ మార్కెట్లో కళ్ళు మూసుకొని పోయి ఎక్కడ చెయ్యి పెట్టినా ఏదో సబ్బు సౌండ్ ఏదో ఒకటి తగులుతుంది. ఏదో ఒక ప్యాకెట్, వాటర్ ప్యాకెట్ అని తగులుతుంది. లాస్ట్కి ఒక 1000 మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక ప్రవచనం చెప్పామనుకో, నీ ఇంట్లో అప్పుల బాధలు పెరిగిపోయాయి, నువ్వు అప్పులు కట్టుకోవాలని చర్చికి వచ్చావు అన్నావు అనుకో, ఈ ప్రవచనం ఎవరి హృదయంలో నెరవేరిందో వాళ్ళందరూ పైకి అంటే ఒక 50 మంది అన్న లేస్తారు. అప్పులు లేవు చేతులు ఎత్తా మేడం, నాకు 20 లక్షలు ఉన్నాయి అప్పుడు. లేకపోతే నీ భార్య నిన్ను వదిలిపెట్టే చనిపోయింది, బాధలు తట్టుకోలేక నువ్వు చచ్చిపోవాలనుకున్నావు. ఇప్పుడు దేవుడు నిన్ను నిలబెట్టాడు ఇక్కడికి తీసుకొచ్చి. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తున్నాను అనుకో, ఎంతమంది నిలబడతారు? 1,00,000 మంది వచ్చారు అనుకో మీటింగ్కి, ఒక 5 మంది అన్న తగలరా? 5 మందిని కర్మ 5,000 మంది దాకా తగులుతారు. లాటరీ విధానం అంటుందండి. దేవుడు లాటరీ భక్తిని కోరుకోవట్లేదు. దేవుడు లాటరీ విధానాన్ని కోరుకోవట్లేదు. దేవుడు సంపూర్ణత చెందాలని కోరుకుంటున్నాడు. పరిపూర్ణత చెందాలి నువ్వు అని కోరుకుంటున్నాడు. నేను నిజమైనటువంటి భక్తి హృదయంలో పుట్టాలని కోరుకుంటున్నాడు. ఈ మీటింగ్ వచ్చిన వాళ్ళలో ఒక 50 మంది ఉన్నారు అనుకోండి. 50 మందిలో జ అనేటటువంటి అక్షరం పేరుతో ఉండే వాళ్ళని దేవుడు ముందుకు రాబడుతున్నాడు అని అనుకో. ఎంతమంది ఉంటుంది జ? ఎంతమంది ఉంటుంది? ఒక 50,000 మందిలో, ఒక 20,000 మందిలో ఎంతమంది ఉంటుంది జ అక్షరంతో? ఉండేది 26 అక్షరాలు ఇంగ్లీష్లో, తెలుగులో కాదు. ఎంతమంది వస్తారు లేచి? దేవుడు లాటరీ భక్తిని కోరుకోవట్లేదు. దేవుడు అద్భుతాన్ని సృష్టించమని చెప్పట్లేదు. దేవుడు ఆశ్చర్య కార్యాన్ని సృష్టించమని చెప్పట్లేదు. దేవుడు నామానికి మహిమ కలిగినట్లుగా నువ్వు 100 అబద్ధాలు చెప్పు అని చెప్పట్లేదు. దేవుడి నామం మహిమపరిచినట్టుగా నువ్వు నాశనం అయిపో అని చెప్పట్లేదు. దేవుడి నామము గొప్పదైనట్లుగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలెన్సీ నువ్వు లాటరీ విధానాన్ని ప్రవేశపెట్టని చెప్పట్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఒక పూట భోజనం లేకపోయినా కానీ, ఆకలితో అలవాటించినా కానీ మంచి నీళ్ళు తాగి నువ్వు స్వార్థ చెప్పు అని చెప్తున్నాడు దేవుడు. డబ్బు కోసం వేటువంటి వేషాలు దేవుడు కోరుకోవట్లేదు. మూడవది, ఆయన అద్భుత కార్యం చేసిన ప్రతి చోట, ఆశ్చర్య కార్యం చేసిన ప్రతి చోట ఒక విషయం చెప్పాడు. అదేంటో తెలుసా? దేవుడి యందు నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నమ్మకం ఉంచాలి. మనము మీడియేటర్లు కాదండి దేవుడికి. ముందది గుర్తుపెట్టుకోవాలి. పాస్టర్లుగా ఎవరైతే అభిషేకించబడి, పాస్టర్లుగా ఎవరైతే గొప్పలు చెప్పుకుంటూ
పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టుకుంటూ తిరుగుతా ఉన్నారు. వాళ్ళ ముందు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే దేవునికి మనిషికి మధ్యవర్తులు ఎవరు లేరు. దేవునికి మనిషికి మధ్యవర్తులు ఎవరు లేరు. దేవునికి మనిషికి మధ్యవర్తి ఒకే ఒకడు, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎక్కడుంటాడన్నా? ప్రతి వ్యక్తి హృదయంలో ఉంటాడు. ప్రతి వ్యక్తి హృదయంలో నివసిస్తూ ఉంటాడు. కన్నీటితో ప్రార్థించేటటువంటి ప్రతి వ్యక్తి ప్రార్థనను వింటూ ఉంటాడు. ఆయన నామాన్ని ఎలుగెత్తి ఏడ్చేటటువంటి ప్రతి ఒక్క హృదయంలో ఆయన నివసిస్తూ ఉంటాడు. అయ్యా, నా బ్రతుకును నేను మార్చాలనుకుంటున్నా, ఆ పరిస్థితి నేను మార్చుకోవాలనుకుంటున్నాను, నా పరిస్థితిని నేను మంచిగా చేసుకోవాలనుకుంటున్నాను, నేను పరిపూర్ణత చెందాలనుకుంటున్నాను, నేను మారాలనుకుంటున్నాయా, నాకు సహాయం అందించి ప్రభు అని ప్రార్థించినటువంటి ప్రతి వ్యక్తికి ఆయన ప్రత్యక్షమయ్యేటటువంటి సజీవుడైనటువంటి జీవము కలిగినటువంటి దేవుడు మన ఈ మధ్యాహ్న కాల సమయంలో మన మధ్య ఉన్నాడు. నీ అందరి విశ్వాసం వేయడానికి సాక్షి చనిపోయినటువంటి లాజర్ని బ్రతికించడానికి ముందుకు వచ్చాడు. ఎవరు? ఎందుకు? బ్రతికించడం వల్ల వచ్చిన ఉపయోగం ఏంటి? 3 ప్రశ్నలు. ఎవరు? సాక్షాత్తు దేవుడే. చేయగలిగినటువంటి వ్యక్తి సాక్షాత్తు దేవుడే. ఎందుకు లేపాడు? కుళ్ళిపోయినటువంటి శవము, పాతి పెట్టబడి రోజులు గడిచిపోయినటువంటి శవము అప్రేత వస్త్రాలతో కప్పి సమాధి చేయబడినటువంటి ఆ శవములో నుంచి జీవము కనుక వచ్చినట్లయితే జీవము కలిగినటువంటి దేవుడు మన ఎదుట ఉన్నాడు అని ఆనాటి సమాజము నమ్ముతుంది. హల్లెలూయా. అందుకు జరిగింది అక్కడ అద్భుత కార్యం. నిజమైనటువంటి దేవుడిని గుర్తించడానికి జరిగింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్మడానికి జరిగింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కడే పాపములను క్షమించగలిగినటువంటి వ్యక్తి అని చెప్పబడడానికి పక్షవాతం కలిగినటువంటి ఒక వ్యక్తిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. నువ్వు లేచి పరుగు ఎత్తుకొని వెళ్ళు. గుడ్డివాడైనటువంటి వ్యక్తిని బాగుపరిచాడు. ఎవరి కోసం? ఆ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల కోసం. చూస్తూ ఉన్నారు, ఆ చుట్టూ ఉన్నటువంటి ముగ్గుల కోసం. కొన్ని సంవత్సరాల నుంచి మక్కిపోతూ నడవలేక, ఆ కోనేరులోకి దిగలేక అలా ఉండిపోయినటువంటి ఒక వ్యక్తిని బాగు చేస్తాడు. ఎందుకోసం? వాడు వెళ్ళి 100 మందికి సువార్త చెప్పడం కోసం. హల్లెలూయా. ఎందుకు జరుగుతాయండి అద్భుతాలు? నీ సొంత లాభానికి జరగవు. ఎందుకు జరుగుతాయి అద్భుతాలు? దేవుడి ప్రణాళికను నెరవేర్చడానికి జరుగుతాయి, కానీ నీ సొంత బ్యాంకు బ్యాలెన్స్ పెరగడానికి జరగవు. ఎందుకు జరుగుతాయి ఆశ్చర్య కార్యాలు? ఎందుకు జరుగుతాయి ఆశ్చర్య కార్యాలు? నీ సొంత కుటుంబంలో ఎందుకు జరుగుతాయి? ఒక 10 మందికి ఆ అద్భుతం ఆశ్చర్య కార్యం తెలియడం వల్ల వారి యొక్క హృదయములు మార్చబడడానికి జరుగుతాయి. ముగించుకున్నాం 5 నిమిషాలు. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో
దేవుని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తున్నటువంటి ప్రజలు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, ఎవరి ద్వారా జరుగుతుంది అద్భుతం? దేవుని ద్వారా అద్భుతం జరుగుతుంటే నువ్వు మనుషుని ఎత్తుకుంటే ఎందుకు వెళ్తున్నావు? దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతా ఉంటే, చేస్తా ఉంటే నువ్వు మనుషుల కోసం ఎందుకు పరిగెడుతున్నావు? నేనే నీతో మాట్లాడే అద్భుతాన్ని నీ ద్వారా నేను చేయించగలను ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు నీ హృదయంతో మాట్లాడుతూ ఉంటే నువ్వు ఏదో ఒక ప్రాంతానికి ప్రయాణం ఎందుకు కడుతున్నావు? నీ ద్వారా లోకాన్ని దేవుడు వెలిగించాలని ఆయన ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ఉంటే నువ్వు ఎక్కడికో వెళ్ళి ఆయన ఎందుకు ఎత్తుకుతున్నావు? ఆయన నీ పక్కనే ఉన్నాడు. నీ హృదయంతో ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే నువ్వు ఎవరి ద్వారా రికమెండేషన్ కోసం వెళ్ళడం అవసరం లేదు. లేదా నిన్ను స్వస్థపరచుకున్నాడు అని ఆయన చెప్తూ ఉంటే స్వస్థత కోసం పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు. నీ కన్నీటిని తుడుచుకోవడం లేదని ఆయన చెప్తూ ఉంటే వేరే వాళ్ళని ఎత్తుక్కొని నా కన్నీళ్లు తుడిచేవాడు ఎక్కడున్నాడు అని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. నీ భుజము తట్టి నిన్ను నిలబెట్టేవాడు నేనే అని ఆయన చెప్తూ ఉంటే నన్ను ఆదరించేటటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరూ లేరే అని ఆకాశం వైపు చూస్తూ ఎందుకు దిగులుగా ఆలోచిస్తూ ఉన్నావు? నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మధ్యాహ్న సమయంలో ఆయన నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ద్వారా ఒక గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేసి నీ ద్వారా ప్రపంచాన్ని వెలిగించడానికి ఆయన మహిమ సింహాసనం మీద నుంచి నీ వైపు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఆయన మాట వినడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఆయనతో నడవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే నిన్ను నిలబెట్టడానికి ఆయన ఆత్మ నీ యొక్క హృదయంలోనికి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. నువ్వు గనక విశ్వసించి నమ్మి ఆయనను గనక నీ హృదయంలోనికి ఆహ్వానించుకోగలిగితే తల వంచుకున్నట్లయితే ప్రార్థన చేస్తుంది. స్వస్థతల కోసం, అద్భుతాల కోసం, ఆశ్చర్య కార్యాల కోసం పరిగెత్తేటటువంటి ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడాలని అంటున్నాడు. నీ హృదయాన్ని ఆయన వైపు ఉంచి నువ్వు కనుక ఆయన వైపు కనుక చూడగలిగితే నీ హృదయాన్ని సంతృప్తి పరచడానికి, సమాధాన పరచడానికి, నీ కుటుంబాన్ని మార్చడానికి, నీ కుటుంబంలో ఉన్నటువంటి శ్రమలన్నింటిలో నుంచి, బాధలన్నింటిలో నుంచి నేను బయటికి లాగడానికి ఆయన ఆత్మ ద్వారా సిద్ధంగా ఉన్నాడు. నీ అనారోగ్య పరిస్థితిని అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తి, నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనకు సమాధానం ఇవ్వగలిగినటువంటి వ్యక్తిని ఎదుట సిద్ధంగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థిద్దామా? హృదయం విప్పి ప్రార్థిద్దామా? నీ హృదయంలో నుంచి చాలా దారుణం బయలుదేరేటటువంటి సమయం. పరిశుద్ధాత్మ దేవుని సహవాసాన్ని కనుక నువ్వు ఆశించినట్లయితే నీ హృదయంలో నుంచి నీటి బొక్కలు పుట్టి నీ హృదయంలో నుంచి నదులు ప్రవహించేటటువంటి సమయం. జ్ఞానము కొదువైనదా? ఆయన సిద్ధముగా ఉన్నాడు నీకు జ్ఞానాన్ని దయచేయడానికి. దేవుడిని ప్రశ్నించేటటువంటి ప్రతి ఒక్కరికి ఆయన చెప్పేటటువంటి సమాధానం ఏంటో తెలుసా? ఆది వార్తమను ఆల్ఫయు ఒమేగయు నేను తప్ప మరొకరు పరలోకానికి ప్రవేశించడానికి నీకు సహాయం చేయలేదు. పూర్ణ వాడను, వాడు వాడను, సమస్తముని నింపుచున్నటువంటి వాడను నేనే.
నా ద్వారా కాక మరి ఎవరి ద్వారానో నా రాజ్యంలోనికి మీరు ప్రవేశించలేరు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన, నీ హృదయంలో వచ్చేటటువంటి వేదనలు, నీ హృదయంలో నిలబడిపోయినటువంటి కఠినమైనటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఆయన నీ హృదయం ఎదుట నిలబడి తలుపు తట్టుచూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన ఆహ్వానించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన ప్రేమను స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన ప్రేమను పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన ప్రేమను జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అయితే నాతో కలిసి ఏకీభవించు. ఆయన స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నాడు. మహాపరిషుడు, సర్వోన్నతుడు, సర్వలోకములకు అధిపతి రాజావు, నీకే స్థుతులు, నీకే వందనాలు. మధ్యాహ్న కాల సమయంలో చెడిపోయి పడిపోయి నలిగిపోయి అనేక శ్రమలను వెళ్తున్నటువంటి మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని తండ్రితో ప్రార్థిస్తున్నాము. మా జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని తండ్రితో ప్రార్థిస్తున్నాం ప్రభు. నువ్వు ఉన్నట్లయితే సంతోషం, నువ్వు ఉన్నట్లయితే సమాధానము, నువ్వు మనం నడిచినట్లయితే పరిస్థితులన్నీ కూడా మారిపోలేదు. నా హృదయాన్ని ఎరిగినటువంటి వ్యక్తి, నన్ను సంపూర్ణంగా మార్చినటువంటి వ్యక్తి, నన్ను సంపూర్ణంగా వ్యక్తివే నువ్వే అని ఈ మధ్యాహ్న కాల సమయంలో విశ్వసించి ప్రార్థిస్తున్నాను. మాకున్నటువంటి రోగముల నుంచి, మాకున్నటువంటి శాపముల నుంచి, మాకున్నటువంటి అనేక రకములైనటువంటి వ్యసనాల నుంచి తప్పించుకునేటువంటి వాడు నీవే విశ్వసించి ప్రార్థిస్తున్నాను. ముట్టండి, తాగండి, సంపూర్ణంగా మార్చండి, రక్తము ద్వారా కడగండి ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధతను సంతరించుకున్నట్టు సామాన్యం అందించమని ప్రార్థిస్తున్నాను. అయినా మా హృదయంలో ఉన్నటువంటి దురాలోచనల నుంచి, మా హృదయంలో ఉన్నటువంటి పాప ఆలోచనల నుంచి ప్రభా మమ్మల్ని రక్షించమని కోసాడుకుంటున్నామయ్యా. మధ్యాహ్న కలిసి మా కుటుంబంలోనికి నాయన మీరు అడుగు పెట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. మీ ద్వారా అధికమైనటువంటి ఉద్యమ రేపునట్లుగా, మీ ద్వారా అధికమైనటువంటి మేలులు ఈ ప్రాంత ప్రజలు పొందుకున్నట్లుగా సహాయం అందించమని మీ పాదాల చెత్త చేసి ప్రార్థిస్తున్నాను. అయ్యా కూడి వచ్చిన ప్రతి బిడ్డలైనా మీరు చూస్తున్నారయ్యా, వారి ప్రార్థన వింటున్నారు ప్రభా, వారి సమాధానాలను ఇస్తున్నారని నమ్మొచ్చిన విశ్వసిస్తున్నాను ప్రభా. వారికి ఏదైతే అర్థమైందో ప్రభా ప్రతిదీ ఆయన మీరు తీర్చమని ప్రార్థిస్తున్నారు. ఈ లోకంలో జీవించడానికి ప్రభా వారికి ఏదైతే అవసరమైందో నీ భక్తిలో ముందుకు సాగిపోవడానికి ఏదైతే ఆటంకం ఉందో ప్రభా, ఈ భక్తిలో ముందుకు వెళ్ళడానికి ఆర్థిక పరమైనటువంటి సమస్య ఏదైనా, ఇది కూడా కుటుంబ సమస్య ఏదైనా, సమయం లేనటువంటి పరిస్థితి ఏదైనా సామాన్య చేయమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరలోక బంధన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీదంతటా నెరవేరును గాక. మాకు కావలసిన ఆజ్ఞానం దయచేయండి. మరణశుభ్రం క్షమించిన ప్రకారం మరణం మీరు క్షమించండి. మా శోధలకు తగిన తీర్పుని తప్పించండి. ఎందుకంటే రాజ్యం బలం మహిమ శక్తి ఇస్తారు నిరంతరం మీరు. ఆమేన్. మన తండ్రి నా దేవుడండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కూడించినటువంటి ప్రతి బిడ్డకు వారి కుటుంబములకు సార్వత్రిక సంఘానికి ఆయన నిరంతరం మనకు తోడే నిలిచి ఉండగా. ఆమేన్. హల్లెలూయా.